అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని 51 సూరాలోని అజ్జారియాత్లోని 47, 48, 49 వాక్యాలు. ఇంకా ఆకాశాన్ని మేము మా హస్తాలతో నిర్మించాము అని అల్లాహ్ చెప్తున్నారు. సృష్టికర్త మేము ఆకాశాన్ని మా హస్తాలతో సృష్టించాము, నిజంగా మేము విశాలంగా చేసేవారము, భూమిని మేము పాన్పుగా చేశాము, ఎంతైనా మేము చాలా చక్కగా పరిచేవారము, మరియు మీరు హితబోధన గ్రహించేటందుకు గాను మేము ప్రతి వస్తువును జతలుగా సృష్టించాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క 3 వాక్యాలలో ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆకాశం ముందు నుంచే చాలా విశాలంగా ఉంది, దాన్ని మేము మరింత విశాలంగా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ శక్తి మాకుంది. లేదా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి ఉపాధిలో మరింత విస్తృతిని వసగే సామర్థ్యం మాకుంది. ఇక మూలంలోని మూసిపున్ అనే పదాన్ని పున్ శక్తి గలవాడు అన్న అర్థంలో కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి ఆకాశాలు మరెన్నింటినో చేసే శక్తి కూడా మాలో ఉన్నది. భూమి ఆకాశాలను నిర్మించి మేము అలసిపోలేదు, మా శక్తి సామర్థ్యాలు అంతులేనివి అన్న భావం కూడా వస్తుంది. ఆకాశాలు అంటే ఒక్క ఆకాశం కాదు, 7 ఆకాశాలు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం, 4వ ఆకాశం, 5వ ఆకాశం, ఇలా మళ్ళీ ప్రతి ఆకాశానికి భూమి ఆకాశాల కంటే ఎక్కువ దూరం ఉంది అని, మరియు ఆ ఆకాశం కూడా స్తంభాలు లేకుండా ఎలా నిలబడటం జరిగిందో అలానే ఆ ఆకాశంలో అనేక రకాల వింతలు, విశేషాలు, అద్భుతాలు మరియు అనేక రకాల విశేషాలు మనిషికి తెలిసినవి తెలియనివి ఎన్నో దాంట్లో దాగి ఉన్నాయని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అందరినీ సృష్టించేవాడు ఆయనేనని, ఆయన ఒక్కడేనని, ఆయనకు సహవర్తులు ఎవరూ లేరని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అంటే ప్రతి వస్తువుని జంటలుగా కూడా చేశాను అని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఆడ మగ లేదా ప్రతి వస్తువుకు విరుద్ధంగానో ప్రతికూలంగానో ఇంకొక వస్తువు, ఇంకొక జీవి. అదే ఉదాహరణకు వెలుగు ఉంది, చీకటి ఉంది, అలానే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అలానే ఇలా రకరకాలుగా ఆడ మగ జంతువులు పశువుల్లో కానీ పక్షుల్లో కానీ మనుషుల్లో కానీ ఇలా రకరకాలుగా, మరి అదేవిధంగా ప్రాంతాలు, ఎత్తు ప్రాంతం, లోతట్టు ప్రాంతం, చీకటి వెలుగు, ఈ విధంగా మరి తీపి చేదు, అదేవిధంగా మేలు కీడు, జీవితం మరణం, విశ్వాసం అవిశ్వాసం, భాగ్యం దౌర్భాగ్యం, స్వర్గం నరకం, మానవులు జిన్నులు, ఇలా ప్రతి దాంట్లో ఇలా వస్తువులు జతలుగా ఉన్నప్పుడు ఇహలోకానికి కూడా జత ఉండటం అవసరం. అదే పరలోకం, ప్రాపంచిక జీవితానికి ఆపోజిట్గా ఉన్న మరో జీవితం మరణాంతర జీవితం. ఇలా అనేక విషయాలు ఇలా ఖురాన్ వాక్యాల్లో అనేక రకాల అర్థాలు తఫ్సీర్లు దాగి ఉన్నాయి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు అన్నమాట.